ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమేమి చేశానో చూడండి. కోకోనట్ మిల్క్తో పులావు, ఎగ్ కర్రీ చేశాను. ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం తీసుకున్నా. ఒక 3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత కోకోనట్ మిల్క్ అయితే ఒక కోకోనట్ అంత తీసుకొని కోకోనట్ మిల్క్ అయితే రెడీ చేసుకున్నా. ఒక కప్ రైస్కి వచ్చేసి 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నా. కోకోనట్ మిల్క్ కడిగి పెట్టిన రైస్లోకే ఆ మిల్క్ అయితే 2 కప్స్ వేసేసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. లోకి వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవాలనుకోవట్లేదు, అందుకని చెప్పేసి జస్ట్ ఆనియన్, మిర్చి ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకైతే కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఇంకా 1 స్పూన్ వచ్చేసి గీ వేసుకున్నా. అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకున్నా. మీ ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ యూస్ చేసుకోవచ్చు. సాజీరా కూడా యూస్ చేయొచ్చు. మా ఇంట్లో సాజీరా లేదు కాబట్టి జీరా వేసాను నేను. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా. మీ కొత్తిమీర ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నా. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అయిన తర్వాత ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నా. రైస్లోకి వేసా కదా, ఆ రైస్ అట్లా పెట్టేసుకుని కోకోనట్ మిల్క్ కూడా జస్ట్ యాడ్ చేసా. అవి కొంచెం మరలేంత వరకు. మరలిన తర్వాత ఇంకా పక్కన ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా. ఎగ్ కర్రీ చేసుకోవాలి కదా సైడ్కి. ఎగ్స్ బాయిల్ చేసేసిన తర్వాత దాంట్లోకి రైస్ వేసా. రైస్ వేసేసి కొంచెం ప్లేట్ పెట్టేసాను. అవి రైస్ అయితే కుక్ అయ్యింది. ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసుకున్నా. ఎగ్ కర్రీ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. ఎగ్ కర్రీ కూడా మంచిగా వచ్చింది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఒకసారి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. పులావ్ ట్రై చేసి. ఓకే, బాయ్.